నిన్న మీడియా కార్యాలయంపై జరిగిన దాడి ఘటనను ఖండించారు కాంగ్రెస్ సీనియర్ నాయకులు మైనంపల్లి హనుమంతరావు. దూలపల్లిలోని తన నివాసంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం ఇంకా గవర్నమెంట్లో ఉన్నామనే భ్రమలోనే బతుకుతుందని ఎద్దేవా చేశారు. అలాగే కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులను మరోసారి హెచ్చరిస్తున్నానంటూ మండిపడ్డారు. కాంగ్రెస్ పార్టీకి ఒక చరిత్ర ఉందని, అనవసరంగా మా పార్టీ కార్యకర్తల చేతికి పని చెప్పొద్దన్నారు. ఇక మేము తలుచుకుంటే మీకు రాష్ట్రంలో చోటు లేకుండా చేస్తామని హెచ్చరించారు. మీడియా అంటే సమాజానికి నాలుగో పిల్లరని, అలాంటి మీడియా సంస్థలపై దాడులు చేయటం బీఆర్ఎస్ మూర్ఖత్వానికి నిదర్శనమని మైనంపల్లి పేర్కొన్నారు. చెప్తున్న మరోసారి గౌరవ ముఖ్యమంత్రి గారిని, అదేవిధంగా శివధర్ రెడ్డి గారిని మరొకసారి రివ్యూ చేసి, ఎవరైతే గతంలో వాళ్ళు చెప్పిన పనులు ఇల్లీగల్ గా ఎంతో మందిని అరెస్ట్ చేసినో మళ్ళీ వాళ్ళకి మంచి పోస్టింగ్స్ ఉన్నాయి, దయచేసి వాళ్ళని విడ్రా చేయాలి. ఒక్కొక్కరు ఎంజాయ్ చేసిండ్రు అప్పుడు 5 ఏళ్ళు, 6 ఏళ్ళు, 7 ఏళ్ళు, 8 ఏళ్ళు, మళ్ళీ వాళ్ళకే పదవులు, మళ్ళీ వాళ్ళకే పోస్టింగ్స్. అంటే మీకు కావాలని ఉండకుండొచ్చు, కానీ మీరు చెయ్యాలా, చేయకపోతే ఎట్లా, ఎవరు నమ్మరు మనం. ఇలా కాంగ్రెస్ అనేది మంచి మెసేజ్ ఎప్పటి నుంచో ఉన్నారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు ప్రైమ్ మినిస్టర్ కావాలంటే ఎప్పుడు అవుతుండే, పివి నరసింహారావు గారు ఎందుకు అవుతుండే, అదేవిధంగా మన్మోహన్ సింగ్ గారు ఎందుకు అవుతుండే, సోనియా గాంధీ గారు అవుతుండే. వాళ్ళు సాక్రిఫైస్ ఫ్యామిలీ. అరే అది ఎందుకు గ్రహిస్తలేరు ప్రజలు? ప్రజలు కూడా గ్రహించాలి. వీళ్ళు 10 ఏళ్లలో మొత్తం దోషేసిండ్రు. వాళ్ళ ప్రీవియస్ ఏముండే, వాళ్ళ ఆస్తులు ఏముండే తీసుకోండి మీరు. ప్రజలకు తెలియదా? సిద్దిపేట వాళ్ళకి తెలియదా? లేకపోతే సిరిసిల్ల వాళ్ళకి తెలియదా? గజ్వేల్ వాళ్ళకి తెలియదా? ఎక్కడ పోతుంది సిస్టమ్? ఇలా మళ్ళా కోవట్లను పెట్టుకొని నడిపిస్తున్నారు. కోవట్లకు కూడా చెప్తున్నా, కాంగ్రెస్ లో కోవట్లు ఉంటే ప్రూవ్ అయిన రోజు బట్టలిప్పి కొడతా అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. నేను ఒకటే చెప్తున్నా మళ్ళోసారి.